గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామని చెప్పారన్నారు. సివిల్ కాంట్రాక్టర్లలో బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తామని మోసం చేశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ చేసే చివరి మోసమని దుయ్యబట్టారు మాజీ మంత్రి. ప్రెసిడెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాల. ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు, అక్కడనే ఒక ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు. రాజకీయంగా అనుగదొక్కుతూ ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ నాయకత్వాన్ని అణచివేస్తూ ఇవాళ 42% అనేది 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపినరు, మళ్ళా ఇమ్మీడియట్ గా టర్న్ అయిపోయి అసెంబ్లీ క్లోజ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి చట్టాలు తయారు చేసినటువంటి 2 విద్యా ఉద్యోగాల్లో 42% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 42% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి, అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్ కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే ఇక్కడ ముళ్ళ కంచెలే ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడిస్తున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి, కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటది ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబాపు పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. నేతన్నలకు సబ్సిడీ కింద నూలు కానీ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఇస్తామన్నారు. మరి ఏ ఒక్క